సీఎం పదవి దక్కకపోతే ప్లాన్ బి అమలు భర్తనే ముమ్మరం చేస్తున్న షిండే వర్గం. అయితే సీఎం పదవి దక్కకపోతే ప్లాన్ బి అమలు చేస్తామని చెప్పి ప్రయత్నాలు ముమ్మరం చేసిన షిండే వర్గం అట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకవేళ గిట్ట ముఖ్యమంత్రి ఫడ్నవీస్కి ఇచ్చినట్టయితే, ఎందుకంటే అత్యధిక స్థానాలు కూటమిలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వం లోపల ఫడ్నవీస్ గిట్ట మా ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టయితే షిండే వర్గం ఏం చేస్తుందంటే మాకు హోంమంత్రి పదవి కావాలని అడిగినట్టుగా సమాచారం. దాంతో భాగంగా ఒకవేళ గిట్ట షిండే గిట్ట ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టయితే ఫడ్నవీస్ జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే విధంగా ఆలోచించినట్టు తెలుస్తూ ఉంది. అలా కాకుండా ఒకవేళ గిట్ట షిండేకే కేంద్ర మంత్రికి అవకాశం ఇచ్చి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉంటారో శ్రీకాంత్ షిండే ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు అక్కడ ఉప ముఖ్యమంత్రి ఇచ్చి అజిత్ పవార్కు అక్కడ ఇంకో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూటమిలో ఉన్న 3 ఏవైతే ఉన్నాయో అందరికీ సమాన యోగ్యంగా అందరికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది.